ఎస్ఎల్బిసి టన్నల్ కి సంబంధించిన ఇన్సిడెంట్ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషనే ఉంది. 8 మంది కార్మికులు ఎప్పుడైతే 8 రోజుల క్రింద ఈ టన్నల్లో చిక్కుకుపోయి ఉన్నారో అప్పటి నుంచి కూడా అదే పొజిషన్. సో నిన్న రాత్రి నుంచి కొంత వాళ్ళని ఫైండ్ అవుట్ చేశారు అనేటువంటి వార్త వచ్చింది. కాసేపటి క్రితమే జూపల్లి కృష్ణారావు మంత్రి గారు ఉండి లేదు ఆల్మోస్ట్ ఈ 8 మంది ఎవరైతే ఈ టన్నల్లో చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోయారు అన్నటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత మాత్రం ఇంకా ఈ వర్క్స్ అన్ని స్పీడప్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అండ్ సింగరేణికి సంబంధించి కావచ్చు, రైల్వేకి సంబంధించి కావచ్చు, అందరూ ఎక్స్పర్ట్స్ కూడా పూర్తిగా ఈ లోపల ఎస్ఎల్బిసి టన్నల్కి సంబంధించిన లోపల రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 44 మంది ఆ టన్నల్ లోపల ఉన్నారు. ఒక్కసారిగా ఈ టన్నల్ మట్టి కూరుకుపోవడం ఇదంతా జరిగిన తర్వాత అందరూ కూడా ఎస్కేప్ అయిపోయిన పరిస్థితి. బట్ ఎప్పుడైతే ఈ టీబీఎం మిషన్ ఏదైతే ఉందో, అంటే ఈ టీబీఎం మిషన్ ఏంటంటే లోపల టన్నల్ లోపల ఇది చాలా పెద్దగా ఉంటుంది. మన ఫ్యాన్కి ఎట్లయితే ఇట్లా ఒక పెద్ద రౌండ్ షేప్ ఉండి దానికి రెక్కలు ఉంటాయి కదా, సేమ్ అలాగే ఇప్పుడు ఆ లోపల తవ్వడానికని అతిపెద్ద మిషన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో అది మిషన్ 150 ఫీట్లకు సంబంధించిన మిషన్. అందులో టెక్నీషియన్స్ ఉంటారు, అట్లాగే కార్మికులు ఉంటారు. వీళ్ళందరూ కూడా 150 ఫీట్లకు సంబంధించిన మిషన్, ఆ టీబీఎం మిషన్లో ఆ రోజు కూడా రోజులాగానే ఆ రోజు కూడా ఆ మిషన్లో ఎక్కి అలా డ్రిల్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి టైంలో 8:30 అంటే మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళు 8:30 ప్రాంతంలో ఒక్కసారిగా మట్టి పిల్లలన్నీ విరిగి పడిపోవడం, ఆ తర్వాత ఆ టన్నల్ లోపల ఎప్పుడైతే ఈ సాయిల్ లూజ్ అయిపోయిన సాయిల్ మీద పడిపోయింది కాబట్టి వీళ్ళందరూ అందులో చిక్కుకుపోయారు అనేటువంటి మాట చెప్తున్నారు. అయితే ఆ మిషన్ కింద అంటే అటువైపు కొంతమంది ఉన్నారు, ఇటువైపు కొంతమంది ఉన్నారు. సో అటువైపు ఉన్న వాళ్ళు పూర్తిగా స్పాట్లోనే అంటే వాళ్ళకి అసలు బయటికి రానికే ఛాన్స్ లేకుండా పోయింది. కాబట్టి ఆ నలుగురు చాలా అంటే డేంజరస్ జోన్లో ఉండిపోయారు. అది ఎగ్జాక్ట్గా 14 ఆర్ 13 నుంచి 13.5 కిలోమీటర్లు 14 కిలోమీటర్ల మధ్యలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. కేవలం 500 మీటర్ల డిస్టెన్స్ లోపలనే ఇప్పుడు 8 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చిక్కుకుపోయి వాళ్ళని తీసే ప్రక్రియ ఇప్పుడైతే జరుగుతోంది అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ మనం చూడొచ్చు, ఇది కంప్లీట్గా మనం అంటే ఈ టన్నల్కి వెళ్ళే దారి పక్కన మనం చూడొచ్చు. పూర్తిగా ఇది కృష్ణా వాటర్కి సంబంధించి అనమాట. ఈ వాటర్ని గ్రావిటీ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ఎల్బిసి టన్నల్ ద్వారా ఇప్పుడు నల్గొండకి సాగునీరుకి, అట్లాగే అక్కడ ఫోరెన్సిక్ అంటే చాలామంది ఈ కంప్లీట్లీ ఫోరెన్సిక్ బాధితులు ఎవరైతే ఉంటారో, ఫ్లోరసైడ్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ వాటర్ ద్వారా ఈ ఫ్లోరోసిస్ రాకుండా ఉంటుంది అన్నటువంటి ప్లాన్ ప్రకారమే ప్రభుత్వాలు 2005లో నిర్ణయం తీసుకున్నాయి. అప్పటి నుంచి కూడా ఆ ప్రాజెక్టు అట్లా కొనసాగుతూ ఇప్పుడు ఈ రాష్ట్ర సర్కార్ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎట్లాగూ ఫినిష్ చేసేయాలి, 2016 వరకు ఫినిష్ చేయాలి అన్న దృఢ నిశ్చయంతో ఇప్పుడు ఈ సర్కార్ దీన్ని టేకప్ చేసింది. మంచి ప్రయత్నంగానే దీన్ని టేకప్ చేసినా కూడా ఎస్ఎల్బిసి టన్నల్లో అనుకోకుండా జరిగినటువంటి సంఘటనతో ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు 8 మంది కార్మికులు ఎవరైతే చిక్కుపోయి ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావడానికైతే విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అనుకోవచ్చు. వాళ్ళ పేర్లు వచ్చేసి మనోజ్ కుమార్, ఈయన ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, ఈయన ప్రాజెక్ట్ ఇంజనీర్. ఇంకొకతను శ్రీనివాస్, ఈయన ఫీల్డ్ ఇంజనీర్, ఈయన కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. సందీప్ సాహు, ఈయన కార్మికుడు జార్ఖండ్ నుంచి. జటాక్స్, ఆయన కూడా కార్మికుడు జార్ఖండ్ నుంచి. సంతోష్ సాహు, ఈయన కూడా కార్మికుడు జార్ఖండ్ నుంచి. అనుజ్ సాహు కార్మికుడు, ఈయన కూడా జార్ఖండ్ నుంచి. సన్నీ సింగ్, ఈయన ఆపరేటర్ రాబిన్స్ కంపెనీ నుంచి ఉన్నాడు, ఈయన జమ్మూ కాశ్మీర్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు ఈ వ్యక్తి. అండ్ గురుప్రీత్ సింగ్, ఈయన ఆపరేటర్ రాబిన్స్ కంపెనీ నుంచి పంజాబ్కి సంబంధించిన వ్యక్తి. సో ఈ 8 మంది కోసమే తీవ్రంగా ఎప్పుడైతే వీళ్ళు ఈ ప్రమాదం జరిగిందో, టన్నల్లో ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ఈ 8 మంది కార్మికులకు సంబంధించే వెతుకులాట ఇంకా కూడా కొనసాగుతోంది. అయితే నలుగురుకు సంబంధించిన జాడ దొరికింది అని కాసేపటి క్రితమే జూపల్లి కృష్ణారావు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ డేంజరస్ జోన్ ఎక్కడైతే ఉందో 13.5 కిలోమీటర్లు 14 కిలోమీటర్ల మధ్యలో
ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడే వీళ్ళు కూడా చిక్కుకుపోయి ఉన్నారు అనేటువంటిది గుర్తించారు. నలుగురు కార్మికులకు సంబంధించి ఈ అక్కడే అంటే చాలా దగ్గరలోనే ఈ నలుగురు కార్మికులు 3 ఫీట్ల కాంక్రీట్కి అంటే మట్టి కింద ఈ బురద మట్టిలో కూరుకుపోయిన నలుగురిని గుర్తించారు. సో వాళ్ళని ముందుగా అంటే పైనకి తీసే ప్రక్రియ అయితే ఇప్పుడు కొనసాగుతోంది. ఆ తర్వాత నెక్స్ట్ నలుగురిని ఇంకా కొంత డిస్టెన్స్లో ఇంకా 2 ఉన్నారు. ఆ తర్వాత ఇంకా 2 ఉన్నారు. జీపీఆర్ టెక్నాలజీ ద్వారా వీళ్ళని ట్రేస్ చేసి ఒక పిక్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇక్కడ ఉన్నారు అనేటువంటిది, మనుషులు ఇక్కడ ఉన్నారు అని మాత్రమే ఫైండ్ అవుట్ చేశారు. ఇందులో నేను చెప్పినట్టుగా 8 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఎందుకంటే 8 రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ కావడంతో మట్టిలో కూరుకుపోయారు, బురదలో కూరుకుపోయారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముట్టుకుంటే వాళ్ళ బాడీస్ ఎట్లా ఉంటాయో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాయి. అందుకనే ఇక్కడ పెద్ద ఎత్తున అంబులెన్స్లను కూడా తీసుకొచ్చారు. గాంధీ అండ్ ఉస్మానియాకు సంబంధించిన అంబులెన్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఒక్కసారి బాడీస్ బయటకి వచ్చిన తర్వాత వాళ్ళని వెంటనే అంబులెన్స్ ద్వారా హాస్పిటల్స్కి తరలించే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళ DNA టెస్ట్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాతనే కుటుంబ సభ్యులకు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇట్లా SLBC టన్నల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ విషాదకరంగా మారుతుంది అని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే 1 డే అయిపోయింది, 2 డేస్ అయిపోయింది. ఆ తర్వాత బయటికి వస్తారు అన్న ఆలోచనతోనే రెస్క్యూ ఆపరేషన్ చాలా ఫాస్ట్గా చేయడం జరిగింది. కానీ టన్నెల్ లోపలికి వెళ్ళిన కొద్దిగా వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది. అతిపెద్ద మెషిన్ అందులో ఉండిపోయింది. ఆ తర్వాత కాంక్రీట్ అండ్ ఊరుతోంది, వాటర్ వచ్చేసాయి. ఆ తర్వాత ఇసుక మేటలు పూర్తిగా అక్కడ పెద్ద ఎత్తున జమ కావడం, ఇవన్నీ కూడా చాలా కష్టతరంగా మారిపోయింది. అందుకే ఈ ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ ఇంత లేట్ అవుతోంది అని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఇట్లా SLBC సొరంగానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ ఇంత విషాదంగా ముగుస్తుంది అని ఎవరూ అనుకోలేదు.